నమస్కారం అండి. నా పేరు శేఖరాచారి. చరిత్రలో ఈరోజు అనే టాపిక్ని తీసుకొని మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. చరిత్రలో ఈరోజు అనగా 9th సెప్టెంబర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కెప్టెన్ విక్రమ్ బాత్రా గురించి మాట్లాడబోతున్నాను. కెప్టెన్ విక్రమ్ బాత్రా హిమాచల్ ప్రదేశ్లోని పోలంపూర్ గ్రామంలో 9th సెప్టెంబర్ 1974లో జన్మించడం జరిగింది. ఇతని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులే. ఇతను పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే విధంగా కెప్టెన్ విక్రమ్ బాత్రా చాలా చురుకుదనంగా ఎదిగిన విద్యార్థి. పాఠశాల విద్యలో ఆరితేరిన వ్యక్తి. అన్ని విషయాల్లో కూడా అగ్రగణ్యుడుగా ఉన్న వ్యక్తి. ఆటల్లో, పాటల్లో, చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్నిటిలో కూడా ప్రథమ స్థాన విద్యార్థి. ఇదియే కాకుండా ఇతను ఎన్సిసి క్యాడెట్గా కూడా ఉత్తమ విద్యార్థి అని చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో ఉత్తమ క్యాడెట్ అవార్డును పొందిన ఎన్సిసి వ్యక్తిగా విక్రమ్ బాత్రాను ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా చిన్నప్పటి నుండి కూడా మంచి విద్యార్థిగా, మంచి యువకుడిగా ఎదిగిన వ్యక్తి. విద్యాభ్యాసం కొనసాగిస్తూ పాఠశాల విద్య, ఇంటర్ విద్య, ఆ తర్వాత బిఎస్సి డిగ్రీని చేయడం జరిగింది. ఆ తర్వాత మర్చెంట్ నేవీలో వీరికి ఉద్యోగం రావడం జరిగింది. కానీ ఇతనికి సంతోషం లేదు. ఎందుకంటే తాను చిన్నప్పటి నుండి కూడా భారత సైన్యంలో చేరి ఈ భారత మాతకి సేవ చెయ్యాలి అనేది ఇతని యొక్క సంకల్పం. తన తాతగారు కూడా భారత సైన్యంలో పనిచేసిన వ్యక్తి. మన భారతమాత కూడా ఇలాంటి వ్యక్తులనే, ఇలాంటి యువ కిషోరాలనే కోరుకుంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. పుష్పమాలలు, పత్రదళములు, పుణ్యజలాభిషేక కర్మలు తృప్తినీయవు మాతృమూర్తికి. సింహ విక్రములై చరించడు లక్షలాదిగ శ్రేష్ఠ వ్యక్తుల తపోజ్వాలలు హారతివ్వగా అనే విధంగా మన కథానాయకుడు విక్రమ్ బాత్రా కూడా భారతమాత రుణాన్ని తీర్చుకోవాలి అనే విధంగా అతను భారత సైన్యంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్లో ఉత్తీర్ణత పొంది భారత సైన్యం లోపల చేరడం జరిగింది. ఆ విధంగా ఆ సైన్యంలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభని కనబరచడం జరిగింది. అతను చేరిన 2-3 సంవత్సరాలకే కార్గిల్ యుద్ధం రావటం జరిగింది. 1999 జూలై మాసంలో 6th జూలై నుండి కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. తన యొక్క ప్రతిభను గుర్తించి తన టీంని ఇతను ముందుకు నడిపిస్తున్న విధానాన్ని గమనించిన సైనిక అధికారులు ఇతనికి కెప్టెన్ హోదాను కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇతను కెప్టెన్ విక్రమ్ బాత్రాగా ముందుకు సాగడం జరిగింది. ఎన్నో మంచి పథకాలను రచించి, సైనిక పథకాలు రచించి శత్రువులకు చిక్కకుండా ముందుకు వెళ్తూ శత్రువులను అంతమొందిస్తూ ఇతని యొక్క టీంని ముందుకు తీసుకెళ్లడంలో అగ్రగామిగా ఉన్నాడు అనటంలో అతిశయోక్తి లేదు. చాలా చాకచక్యంగా శత్రువులను, పాక్ సైన్యాన్ని చంపుతూ వాళ్ళకి దొరకకుండా ముందుకు వెళ్తున్న వైనం
అందరినీ ఆశ్చర్యపరిచే విధానం అమోఘం, అద్వితీయం మన విక్రమ్ బాత్రా యొక్క సైనిక వ్యూహం. ఈ కార్గిల్ యుద్ధము మనందరికీ తెలుసు. ఏ విధంగా అంటే 1600 అడుగుల ఎత్తులో పాక్ సైన్యం యొక్క పైనుండి మన యొక్క భారత సైన్యం పైన యుద్ధం చేయడం. మన సైన్యం 1600 అడుగుల కిందన ఉండి పైనకు వెళ్తూ యుద్ధం చేయాలి. ఇది మామూలు విషయం కాదండి. ఇది ఒళ్ళు గగురు పొడిచే విషయం. పైనున్న వాడు చేయాల్సిన పనేం లేదు. కేవలం కింది వారిని చూసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతోని మన సైన్యాన్ని చంపడం చాలా సునాయాసమైన పని. కానీ మనము కొండలను ఎక్కుతూ కింద నుండి పైనకి వెళ్ళాలి అంటే అది డే టైంలో కుదరని పని. వీళ్ళు కేవలం ఎన్నుకున్న విధానం, వీళ్ళు పెట్టుకున్న కోడ్ కూడా ఏ దిల్ మాంగే మోర్ అనే కోడ్తోని ఆ కోడ్ను పిలుచుకుంటూ తన టీం ఒక దగ్గరకు వస్తూ ఎవరికి కనిపించకుండా రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా ఆ విధంగా పైనకి ఎక్కుతూ శత్రువులను తుదముట్టించాలి. ఇది మామూలు విషయం కాదు. ఇది చెప్పడం ఎంతో సులభం. అక్కడ ఆ చలిలో -డిగ్రీలో ఎముకలు కొరికే చలిలో మంచు ప్రాంతంలో పైనకి ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కొండను ఎక్కుతూ యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి టీంకి ఇతను కెప్టెన్గా ఉండి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక కొండను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అదే 5140. దానిని స్వాధీనం చేసుకొని ఏ దిల్ మాంగే మోర్ అనే కోడ్తో ఇంకొక కొండను స్వాధీనం చేసుకునే సమయం అతి దగ్గరగా రానే వచ్చింది. దాన్ని స్వాధీనం చేసుకున్న దిశలో 4875 అనే కొండను టాప్ హిల్ని రీచ్ అవ్వడము, ఎంతో చాకచక్యంగా యుద్ధం చేస్తూ పాక్ సైన్యాన్ని తుదముట్టిస్తూ ఎంతోమంది పాక్ సైన్యాన్ని చంపడం జరుగుతుంది. చాలా రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం లోపల పాక్ సైన్యము సొలసిపోయారు. ఇక యుద్ధం చేయడం మన వల్ల కాదు. ఇంత లోపలే మన సైన్యం కూడా చాలామంది చనిపోవడం జరిగింది. కానీ ఇవి చివరి రోజులు. ఇంకా కొద్ది రోజులైతే మనం విజయాన్ని ఆస్వాదిస్తామనే సమయం లోపల మన విక్రమ్ బాత్రా యొక్క టీం లోపల ఒక సైనికుడికి అక్కడి నుండి వచ్చిన ఫిరంగుల గుండు ఇతనికి తగలడము, గాయాలవడం జరుగుతుంది. అతన్ని పరామర్శించడము, సపరిచర్యలు చేద్దామని ఒక్కసారి వెనక్కి తిరిగినప్పుడు ఇది గమనించిన పాక్ సైనికుడు వెనుక నుండి తూటాను పేల్చడం జరిగింది. ఆ తూట మన కెప్టెన్ విక్రమ్ బాత్రా గుండెల్ని చీల్చుకుంటూ బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఏ మాత్రము అతను భయపడకుండా గుండుని ఎదుర్కొని ప్రాణాన్ని ఈ భారతమాత కోసం అర్పించడం జరుగుతుంది. వీర మరణం పొందడం జరుగుతుంది. ఈ దేశం కోసం, ఈ సంస్కృతి కోసం అతని యొక్క అసూలు, వదిలిన తీరు తెన్నులు అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం. తను కలలు కన్నది ఈ దేశ మాత రుణం తీర్చుకోవడానికి. కాబట్టి సైన్యంలో చేరి తను వీర మరణం పొందటం అనేది మామూలు విషయం కాదు. ప్రతి పౌరుడికి, ప్రతి భారతీయ పౌరుడికి, ప్రతి భారతీయ యువతకు అతని యొక్క జీవితం, అతని యొక్క సాహసోపేతమైన చర్యలు ఆదర్శనీయం. ఎవ్వరు కూడా చనిపోవాలని అనుకోరు. కానీ చనిపోయేటప్పుడు అలాంటి వీరమరణం పొందిన తీరు తెన్నులు చాలా గర్వించదగిన విషయం. మనమందరం కూడా అతన్ని ఆదర్శం తీసుకొని వీలైతే మనం కూడా జవానులుగా మారి భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని నలుదిక్కలో విస్తరింపజేసే విధంగా, దిగ్దిగంతములు దద్దరిల్లే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా కెప్టెన్ విక్రమ్ బాత్రా కూడా చిన్నప్పటి నుండి ఏదైతే కలలు కన్నాడో అతనిది మొక్కవోని ఆత్మవిశ్వాసం. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమః షడేతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయక.
అతని యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్యమము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము ఇలాంటి గుణాలను అలవర్చుకున్నాడు. కాబట్టి అతను కలలు కన్న భారత సైన్యంలో చేరి కెప్టెన్గా తన ఒక టీంను లీడ్ చేయడము, తర్వాత కార్గిల్ యుద్ధము విజయవంతమయ్యే దానిలో తన యొక్క పూర్తి శక్తిని వినియోగించుకొని భారత విజయం కోసం పరితపించిన విధానం మామూలు విషయం కాదు. తర్వాత ఇలాంటి సాహసోపేతమైన ఇలాంటి గుణాలతో ఆ యుద్ధ రణతంత్రాన్ని రచించుకొని శత్రువులకు దొరకకుండా తన టీంను కింది నుండి పైనకి తీసుకెళ్లే విషయం ఏదైతుందో అది మామూలు విషయం కాదండి. అతని యొక్క జీవిత చరిత్రను చదువుతుంటే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ విధంగా ఏ దిల్ మాంగే మోర్ అనే స్లోగన్ అనే కోడ్తో ముందుకెళ్ళటం అదొక ప్రసిద్ధమైన వాక్యంగా తయారు కావడం, తర్వాత కెప్టెన్ విక్రమ్ బాత్రా యొక్క జీవిత గాథను తీసుకొని షేర్షా అనే సినిమాను కూడా 2003లో విడుదల చేయడం జరిగింది. ఇంకా 2-3 సినిమాలు కూడా రావడం జరిగింది. తర్వాత అతను మరణించిన తర్వాత ఆ వీర మరణానికి గుర్తుగా మన భారత ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును కూడా ఇవ్వటం జరిగింది. 15 ఆగస్టు 1999వ సంవత్సరము వాళ్ళ నాన్నగారికి విక్రమ్ బాత్రాకి పరమవీర చక్ర అవార్డుని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో అతని యొక్క స్టాచ్యూ స్తూపాన్ని కూడా పెట్టడం జరిగింది. తను ఏదైతే 4875 హిల్ని అధిరోహించిండో దానికి కూడా ఇతని పేరును, ఇతని నామధేయాన్ని ఆ హిల్కి పెట్టడం జరిగింది. ఇది మామూలు విషయం కాదండి. చరిత్రలో అతనికంటూ ఒక పేరు, ఒక రోజు, ఒక గొప్ప ప్రసిద్ధమైన విషయం అండి. ఇది మామూలు విషయం కాదు. మనమందరం కూడా పుడుతున్నాము, చస్తున్నాము. మనకంటూ ఒక రోజు, చరిత్రలో ఒక పేజీ లేకుండా పోతున్నాము. కానీ నూనూగు మీసాల వయస్సులో, కేవలం 25 సంవత్సరాల వయస్సులోనే ఈ భారత మాత కోసం తన తల్లి రుణాన్ని తీర్చుకోవడం ఏదైతుందో అమోఘమండి. నాకు అతని చరిత్రను చదువుతుంటే నా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. అందుకోసమే ఈ సైనికుల కోసం, జవానుల కోసం నేను ఒక పాటను కూడా రాసి పాడుతున్నానండి. జవాను నా హీరో, జై జవాను నా హీరో, జవాను నా హీరో, జై జవాను నా హీరో. కంటికి కునికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. నిద్ర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుమూకలను హతమారుస్తావు. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటికి వెలుగు నువ్వే, ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో. కన్న తల్లిని, ఉన్న ఊరిని కాదని వచ్చావు, సుఖ సంతోషాల్ని కాలదన్ని కష్టాలను వరించావు, సుఖ సంతోషాలను కాలదన్ని కష్టాలు వరించావు. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడవో, భారత మాత పుత్రుడు నేనే, నన్ను ముందున కురికేది నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో. నా యువతకు ప్రాణం నువ్వే, నా జనతకు ప్రేరణ నువ్వే, దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో, జై జవాను నా హీరో. జవాను నా హీరో, జై జవాను నా హీరో. ఈ విధంగా జవాను అంటే ఏ విధంగా ఉంటాడో ఈ పాట రూపంలో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కంటికి కునుకు లేకుండా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహార కాస్తాడు. ఒకవేళ శత్రుమూకలు మన దేశంపై వస్తే హతమారుస్తాడు. తన సుఖ సంతోషాలను పణంగా పెట్టి, పక్కన పెట్టి ఈ కష్టమైన పనిని దేశం కోసం, దేశంలో ఉండే పౌరుల కోసం
తను ఎన్నుకున్న ఈ సైనిక దీక్షను వీర మరణం పొందే వరకు తను జీవిస్తాడు అనటంలో సందేహం, అతిశయోక్తి లేదండి. ఏ తల్లికి చెందిన బిడ్డడో, ఏ ఊరికి చెందిన వాడడో భారత మాత కోసం, భారత మాతకు జై అని ముందుంటాడండి మన సైనికుడు. వాళ్ళు ఆ విధంగా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ఉంటున్నారు కాబట్టి మనం ఈరోజు మన దేశం లోపల మన ఇళ్ళల్లో గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోతున్నామండి. కాబట్టి జవాను యొక్క నిస్వార్థమైన సేవలు, తన ప్రాణాన్ని, తన తల్లిని, తండ్రిని, భార్య, పిల్లల్ని వదిలి దేశ రక్షణ కోసం, ఈ దేశం తలెత్తుకునే విధంగా ప్రపంచ దేశాల్లో ఉండాలని భారత మాత యొక్క కీర్తి పతాకాన్ని నల్లు దిక్కుల విస్తరించే విధంగా ఒక సైనికుడు అమరులవుతున్నారు. సైనికుడుగా ఈ దేశాన్ని రక్షిస్తున్నాడు. మనమందరం కూడా ఇలాంటి సైనికులను ప్రేరణగా తీసుకొని మనస్ఫూర్తిగా మనం కూడా వాళ్ళని స్ఫూర్తిని తీసుకొని మనం కూడా కష్టపడాలి. దేశంలో యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా జవాని యొక్క, సైనికుని యొక్క విశేషాలను తెలుపుతూ దేశంలో మనం కూడా దేశ భద్రత కోసం, సుసంపన్నమైన దేశం కోసం మనం కష్టపడాలి. మనకి ఈ దేశం ఎన్నో ఇచ్చింది అనాదిగా. మనకి దేశం ఏమిచ్చింది అని కాకుండా దేశం కోసం నేనేమి ఇవ్వాలి అని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగి మనం చూపించాలి. మన గంపా నాగేశ్వరరావు గారు చెప్పే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనం ఏం తీసుకొచ్చాము అని కాకుండా ఈ దేశానికి ఏమి ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ వారి వారి రంగాలలో వారు ఏదైతే మనము సేవ చేయాలనో ఆ విధంగా ముందుకెళ్తే ఈ జీవితం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందమైన జీవితం కోసం మనం అందరితో ప్రేమగా ఉండాలి, అందరిని క్షమించాలి, సేవా తత్పరత ఉండాలి, క్షమా గుణం ఉండాలి. ఈ మానవ సంబంధాలను కలుపుకుంటూ తృప్తిమైన జీవితాన్ని అనుభవిస్తూ చివరికి మనకు వచ్చేది మంచి చెడులే. కాబట్టి దేశం కోసం, మన కన్న తల్లిదండ్రుల కోసం, మన కుటుంబం కోసము ఒక వీర సైనికుడు ఏ విధంగా వీర మరణం పొందాడో మనమందరం కూడా చేసే ప్రతి పనిలో కూడా ఆ విధంగా ఉంటూ ఈ దేశం యొక్క కీర్తి పతాకాన్ని ఉవ్వెత్తున ఎగిరే జలపాతంలో మనము తీసుకువెళ్ళాలి అని నా యొక్క ఆలోచన. దీన్ని అందరూ మీరు తీసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఇట్లు మీ శేఖరాచారి. అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్, వందే మాతరం.